ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది బాగా ట్రెండింగ్ అని చెప్పొచ్చు. అసలు ఎన్ని రకాలు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ అండ్ అసలు మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అందులో? చాలా మంది తెలియదు ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్లో ఒక పాజిటివ్ ఎన్నన్నా చెప్పండి, కార్పొరేట్ పీపుల్ దీనివల్ల అసలైన అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ ఫండ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎల్లారెడ్డి గారు, ఫైనాన్షియల్ ప్లానర్. నమస్కారం అండి. సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది బాగా ట్రెండింగ్ అని చెప్పొచ్చు. అసలు ఎన్ని రకాలు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ అండ్ అసలు మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అందులో? ఒక బ్రీఫ్ నాలెడ్జ్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్. సో బేసికల్ నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్ కస్టమర్ని అడుగుతాను నేను. మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకున్న బేసిక్ అభిప్రాయం ఏంటి చెప్పండి. నాకైతే ఇప్పుడు బేసిక్ అభిప్రాయం కూడా ఇలా చాలా మంది ఉంటారు నాతో పాటు. 90% వచ్చేది టీవీలో అడ్వర్టైజ్మెంట్తో పాటుగా చివర్లో సబ్జెక్ట్ టు ది మార్కెట్ రిస్క్ అనేది మాత్రం అందరికీ గుర్తుంటుంది. పాజిటివ్ ఎన్నన్నా చెప్పండి గుర్తుంటుంది ఉండదు, కానీ చివర్లో వచ్చే సబ్జెక్ట్ టు ది మార్కెట్ కండిషన్స్, ప్లీజ్ రీడ్ ఆల్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ అనేది ఒకటి మాత్రం మైండ్లో ఉంటుంది. సో మార్కెట్ డౌన్ అవుతుందా అప్ అవుతుందా తెలియదు, దాన్ని బట్టి మనం ఎలా ఇన్వెస్ట్ చేయగలము? యాక్చువల్లీ ఆ కండిషన్ ఉద్దేశం ఏంటి అంటే డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు, దాని గురించి కొంచెం నాలెడ్జ్ మీరు తీసుకోండి అప్పుడు ఇన్వెస్ట్ చేయండి అన్న ఉద్దేశమే. కానీ మనం జనరల్లీ దాన్ని నెగిటివ్గా తీసుకుంటూ ఉంటారు చాలామంది. కానీ చాలామంది తెలియదు ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్లో ఒక 50 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. చాలామంది అదొక్కటే అనుకుంటారు, కాదు. మ్యూచువల్ ఫండ్లో 50 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. దానిలో ఒక బేసిక్ 4 గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామండి. మీకు సపోజ్ బ్యాంక్ అకౌంట్ ఉండుంటే దానిలో 5,000, 10,000, లక్ష రూపాయలు ఎంతో ఉండుంటుంది. దాన్ని జనరల్లీ సేవింగ్ బ్యాంకులోనే ఇచ్చేస్తారు. సేవింగ్ బ్యాంక్ ఈరోజు 3 to 4% జనరల్లీ రిటర్న్స్. సో అదేంటి అంటే కరెంట్ అకౌంట్ ఉందనుకోండి, జనరల్లీ బిజినెస్ మ్యాన్ వీళ్ళు దానిలో ఏమీ ఇంట్రెస్ట్ రాదు, వేరే డైవర్ట్ చేసుకుంటే జనరల్లీ రాదు. దీనికి ఆల్టర్నేటివ్ మ్యూచువల్ ఫండ్ ఉన్నది లిక్విడ్ ఫండ్ అని ఒక ఫండ్ ఉంటుంది. దీనిలో కూడా 3-4 వెరైటీస్ ఉన్నాయి, బట్ బేసిక్ గురించి చెబుతాను. లిక్విడ్ ఫండ్ అన్న ఒక వెరైటీ ఉంది. అంటే జనరల్లీ ఏంటంటే దీనిలో 3 to 5% రిటర్న్ వస్తూ ఉంటుంది. ఇది కూడా పర్ యానమే. బట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనిలో ఎప్పటికీ నెగిటివ్ కాదు, కానీ వచ్చే రిటర్న్స్ అనేది 3 to 5% అనేది ఎవ్రీ డే క్యాలిక్యులేట్ చేసి మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో వేసేస్తాడు ఎవ్రీ డే. సపోజ్ ఈ రోజు మీరు 1,00,000 రూపాయలు ఒక కొన్ని రోజుల కోసం దానిలో పెట్టారు షార్ట్ టర్మ్, ఎవ్రీ డే 10 నుంచి 15 రూపాయలు మీకు అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అసలు ఇది తెలీదు చాలా మందికి. మొన్న లక్షల అకౌంట్, ఇప్పుడు ఏదైనా కొనాలనుకుంటే కూడా లక్షల అకౌంట్లో వేసుకుంటాం కొన్ని రోజులు. ఎగ్జాక్ట్లీ సేమ్ అలాంటి అమౌంట్ అక్కడ పార్క్ చేయడం, అది ఇన్వెస్ట్ చేయడం కాదు, సేవింగ్ చేయడం కాదు, జస్ట్ టు పార్క్ యువర్ మనీ. ఎవ్రీడే అంత అమౌంట్ వస్తూ ఉంటుంది. అంటే ఒక రోజు ఒక చోట కార్ పార్క్ చేస్తే మనకు డబ్బులు ఎన్ని అవర్స్ పార్క్ చేస్తే అన్ని అవర్స్ డబ్బులు మనకు వస్తున్నాయి. వెరీ నైస్. చాలా మంది ఇదేంటంటే జనరల్లీ కార్పొరేట్ పీపుల్ దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే హ్యూజ్ అమౌంట్స్ వస్తూ ఉంటాయి. ఒక 10 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరం లేదు అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు జనరల్లీ వాళ్ళ హ్యూజ్ ట్రాన్సాక్షన్లో చాలా అమౌంట్ ఉంటాయి, ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లిక్విడ్ ఫండ్లో పెట్టేస్తారు, అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు. బట్ ఒక 3-4 రోజులు గ్యాప్ ఉందనుకోండి, మేబీ ఫ్రైడే, సాటర్డే, సండే అలా 3-4 రోజులు అవసరం లేదనుకోండి, ఆ సాటర్డే, సండే దో ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ డే మీకు ప్రాఫిట్ వస్తుంది, ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసేస్తారు. సపోజ్ 1 కోటి రూపాయలు ఈ రోజున వేశారు, ఈరోజు ఫ్రైడే ఆ థర్స్డే వేశారు, ఒక 4-5 మండే తీసుకుందాం అనుకుంటున్నారు. ఈరోజు వేస్తే మీకు థర్స్డేకి 15,000, ఫ్రైడేకి 15,000, సాటర్డేకి 15,000, సండేకి 15,000, మండే టోటల్ అమౌంట్ తీసుకోవచ్చు. దానికి ఎంత టైం పడుతుంది ఒక పర్టికులర్ వాళ్ళు చేయడం కోసం అంటే హార్డ్లీ 5 to 10 seconds షిఫ్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏ రోజు కావాలి ఆ రోజు బ్యాక్ 80,000 వచ్చేస్తుంది సింపుల్గా మనకు. సో అంత సింపుల్గా చేయొచ్చు. నేను కూడా నా ప్రతి ఒక్క కస్టమర్కి ఇది చెప్పేసి వాళ్ళకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి
ఈ ట్రాన్సాక్షన్ చేయిస్తూ ఉంటారు. మీ శాలరీ రాగానే సేమ్ అమౌంట్ ఇమ్మీడియట్గా దానిలో పెట్టేసేయండి, లిక్విడ్ ఫండ్లో పెట్టేసేయండి. ఓకే. అవసరం ఉన్నప్పుడల్లా తీసుకోండి. 1 డేలో మీ బ్యాంకులోకి వచ్చేస్తుంది. ఇంకా కొన్నిట్లో ఈవెన్ హాఫ్ అన్ అవర్లో మీ బ్యాంకులో పడిపోయి ఖర్చు పెట్టుకోండి. దానిలో ఉన్నంత వరకు మీకు ఈ 3 to 5% అని నేను జనరల్లీ చెబుతూ ఉంటాను. బట్ ఇప్పుడు 7% ఇస్తుంది. బట్ 3 to 5% స్టాండర్డ్ ఫర్ ఎవర్. ఓకే. సో ఊరికే వచ్చిన డబ్బులు కదా, ఏముంది ఇక్కడ ఖర్చు పెట్టుకోవచ్చు. ఒక కస్టమర్కి ఇలాగే చెప్పేస్తే యూస్ టు మేక్ ద ట్రాన్సాక్షన్ లైక్ దట్. పెడుతూ ఉన్నాడు, తీస్తున్నాడు, పెడుతూ ఉన్నాడు, తీస్తున్నాడు. ఒక ఆయన సరదాగా అడిగాను ఎలా ఉందండి అది. ఆయన ఏం చెప్పాడంటే టిపికల్, సరే ఈ ఫోన్ అయితే ఎప్పుడు నా దగ్గరే ఉంటుందండి, ఈ ట్రాన్సాక్షన్ శాలరీ రాగానే దానిలో వేయడం కోసము, అవసరం ఉన్నప్పుడల్లా 2,000, 3,000, 5,000, 10,000 తీసుకోవడం కోసం నెలంతా నేను ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా వర్క్ చేశాను. కానీ ఈ 10 నిమిషాలు నేను ఎక్స్ట్రా వర్క్ చేయడం ద్వారా మా ఇంట్లో మా పని మనిషి నాకు ఫ్రీ అండి. ఒక 3,000, 4,000 వచ్చేస్తుంది. అర్థమైంది కదా. ఆ అమౌంట్ అలా అంటే మనకి ఎప్పటి నుంచో ఉంది ఇది, మనకి తెలియదు. ఆ సింపుల్ టెక్నిక్ యూజ్ చేయడం సమ్ అమౌంట్ అండి. ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి, నేను కూడా అది యూజ్ చేస్తూ ఉంటాను. ఒకప్పుడు ఏంటంటే దానిలో ఇన్స్టా క్యాష్ ఇమ్మీడియట్గా వచ్చేసేది అనమాట. 50,000 వరకు వితిన్ హాఫ్ అన్ అవర్లో మీ బ్యాంకులో పడిపోయేది, తీసుకొని ఖర్చు పెట్టుకున్నాను. ఈ మధ్య ఏంటంటే దాన్ని ఎక్కువ వాడడం లేదు, దాన్ని డిజేబుల్ చేసేసాను పర్పస్ఫుల్లీ. 1 డేలో ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తే 1 డేలో నా బ్యాంక్ అకౌంట్ అనేది ఆపరేట్ చేస్తున్నాను. రేపు కదా వచ్చేది చేద్దాంలే అనుకుంటాను, మర్చిపోతాను. ఈ లోపల అవసరం అనేది ఇంకెక్కడి నుంచి వచ్చేసి అయిపోయింది, ఆ అమౌంట్ అలాగే ఉండిపోతుంది. ఏమండి, సో అనుకోకుండా మంత్ ఎండింగ్ లో చూసుకుంటే దానిలో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అమౌంట్ అలా ఉండిపోతుంది. అంటే దానికి ఏమైనా సపరేట్ అకౌంట్ మనము పెట్టుకోవాలా? సపరేట్ మ్యూచువల్ ఫండ్ లోనే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం దానిలోనే ఇవన్నీ కూడా ఉంటాయండి. సపరేట్ అకౌంట్ ఉంటుంది. సో దానిలో ఇన్వెస్ట్ చేసుకోవడమే. అంటే ఏం లేదండి, మన ఎమర్జెన్సీ దీనివల్ల అసలైన అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా మంది లాంగ్ టర్మ్ కోసము, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, రిటైర్మెంట్ కోసము చాలా మంది ప్లాన్ చేయరు. ఎందుకు అంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఎప్పుడు అవసరమైద్దో అని అలాగే బ్యాంకులో సేవింగ్ బ్యాంకులో ఉంచేస్తారు, మనకి తెలియకుండా దానికి కాల్ వచ్చేస్తుంటాయి. నిజమే. ఇప్పుడు ఒక 6 నెలల ఖర్చు తీసి పక్కన పెట్టేశామనుకోండి, ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టేశామనుకోండి, మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే దానిలో తీసుకుంటాము. ఇప్పుడు ఈ అమౌంట్ ఉంది కదా, దీన్ని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని ఒక ఐడియా వచ్చేస్తుంది. అవసరమైన దానిలో తీసుకోండి. బట్ ఈ రోజు అమౌంట్ అయితే టోటల్లీ నాకు అవసరం లేదు కదా అని లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా. అదొక్కటి మిస్ కాకుండా ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీ క్రియేట్ చేసుకోండి. అవసరం లేనప్పుడు మనం టెంపరీ ఫండ్కి పార్క్ చేయడం ద్వారా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, ఇది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్. దాన్ని లిక్విడ్ ఫండ్ కేటగిరీ అంటారు. ఎమర్జెన్సీ ఫండ్ కూడా దీనిలో పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేయడం బెటర్. ఇవి కాకుండా వేరే ఫండ్స్ కూడా ఉన్నాయి, డెట్ ఫండ్ అని, ఈక్విటీ. దీని గురించి ఫర్దర్లీ మనం డిస్కస్ చేద్దాం అనుకుంటా. ఐ థింక్ ఇది లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ అయితే మాత్రం నిజంగా నాకు చాలా అవేర్నెస్ క్రియేట్ చేసింది. చాలా మందికి అంటే అమౌంట్స్ వస్తూ ఉంటాయి, బట్ అలానే ఖర్చు పెట్టేస్తుంటారు. జస్ట్ అలా మన సేవింగ్ అకౌంట్స్లో వేసుకుంటే మనకి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. దానికి 5 seconds ఎక్కువ టైం 5 seconds టైంలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడము ప్లస్ ఇలా క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది స్టెప్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ ఎర్నింగ్ పర్సన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు. థ్యాంక్ యూ సో మచ్.